ఆమేన్. మరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా, ఆనందంగా ఉన్నారా? మీరందరూ సంతోషంగా, ఆనందంగా ఉన్నారని నమ్ముచున్నాను. దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని, ఆయన సన్నిధిలోనికి నడిపించి, ఆయన వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యత, భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము పిల్లారా. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్‌లోని ఆత్మ సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ, అనుసరిస్తూ ముందుకు సాగుదాం. ప్రియులారా, ఈరోజు మరి క్రీస్తు రాజ్యము అనే అంశం. క్రీస్తు రాజ్యము మరి 29వ క్లాస్ పిల్లరా. ఈ అంశం చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి గాని, ఒక సంస్థను గురించి గాని, ఒక సంఘముని గురించి చెప్పబడినవి కావు. బైబిల్‌లోని ఆత్మ సంబంధమైన సంగతులు, ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ, మన ఆత్మీయ ప్రయాణంను చక్కదిద్దుకుంటూ, మనమందరము దేవునికి మహిమ తెచ్చే వారంగాను, ఘనత తెచ్చే వారంగా ఉండే ధన్యత భాగ్యం మనందరికీ దయచేస్తున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాం పిల్లరా. మరి మరి మేము తెలుసుకున్న సంగతులు అనేక తెలియజేయడానికి క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతం చేయుచున్నది పిల్లరా. క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతం చేయుచున్నది కాబట్టి మేము తెలుసుకున్నది అనేకులకు తెలియజేయడానికి మరి మరి వాక్యం చెప్పడానికి సంతోషిస్తున్నాం పిల్లరా. ఈరోజు క్రీస్తు రాజ్యము అనే అంశము 29వ క్లాస్ పిల్లరా. మరి క్రీస్తు రాజ్యము 29వ క్లాసులో ఈరోజు అంశము క్రీస్తు రాజ్యము మరి ధనము కలిగి ఉండుటలో ఈలోక సంబంధమైనది కాదు. ఈరోజు క్రీస్తు రాజ్యము 29వ క్లాసులో క్రీస్తు రాజ్యము ధనము కలిగి ఉండుటలో మరి ఈలోక సంబంధమైనది కాదు. మరి ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, నేడు మరి కొంతమంది అనేకులు కొంతమంది ఏం చేస్తున్నారంటే పిల్లరా, యేసుక్రీస్తును నమ్ముకుంటే మేము యేసుక్రీస్తును నమ్ముకోకముందు మాకు చాలా ఇబ్బందులు, అనారోగ్యము, మాకు సమస్యలు ఉండేవి. మేము యేసుక్రీస్తును నమ్ముకున్నాము, ఆ సమస్యల నుంచి విముక్తి కలిగింది. మరి మేము ఏమి లేని వారమై ఉన్నప్పుడు సమస్తమును దేవుడు మాకు సమృద్ధిగా ఇచ్చాడు అని చెప్తూ, మరి యేసుక్రీస్తు ఎదుకు రండి, యేసుక్రీస్తు నమ్ముకోండి, మీకు సమస్యలా, మీకు ఇరుకులా, ఇబ్బందులా, మీకు ఏమి లేని వారుగా ఉన్నారా, అవన్నిటినీ మీకు దేవుడు ఇస్తాడు అని చెప్తున్నారు. మరి అలా చెప్పడము వాక్యానుసారమా, వాక్యమలా మరి చెప్పమని చెప్తుందా అని మనం ఆలోచన చేస్తే పిల్లరా, ఈ లోకంలో మరి ఏమి లేదా, మీకు సమస్తము కలుగుతాయి అని చెప్తున్న వారు ఉన్నారు పిల్లరా. మరి బైబిల్ అలా చెప్తుందా, అది బైబిల్ సమర్థిస్తుందా అనేది మనం చేసినట్టు పిల్లరా. ఏమంటారు, మాకు ఏమీ లేకుండెను, మాకు క్రీస్తులోనికి రాకముందు ఏమీ లేని వారంగా ఉన్నాము, ఇప్పుడు సమృద్ధి కలిగింది. మరి ఏమి ఇరుకులు, ఇబ్బందులు అవన్నిటినీ దేవుడు మాకు దూరం చేశాడు. మరి ఈ లోక విషయంలో మాకు అన్ని సమకూరాయి, అన్ని ధనము సమకూరాయి. మరి మీరు కూడా యేసుక్రీస్తుని నమ్ముకోండి, యేసుక్రీస్తుని నమ్ముకుంటే అన్ని సమకూరుతాయి, అన్ని సమస్యలు దూరం అవుతాయి, అన్ని మరి ఈ లోక విషయంలో మీకు ధనం చేకూరుతుంది అని చెప్తున్న వారు ఉన్నారు పిల్లలు. చెప్తున్న పరిస్థితి మనం ముంగటున్నది పిల్లరా. మరి ఇది ఇలా అయితే మరి లోకంలో క్రీస్తును నమ్ముకొని వారు కూడా మీకంటే మీకంటే అన్ని సమృద్ధిగా ఉన్నవారు ఉన్నారు. ఈ లోక విషయంలో ధనధాన్యాలు సమృద్ధి కలిగిన వారు ఉన్నారు. వారి సంగతి ఏంటి మనం ఆలోచన చేయాలి. ఇలా ఆలోచన చేస్తేనే మరి వాక్యం చెప్తున్నది ఏంది, వాక్యం చెప్తున్నది ఈ లోక సంబంధమైన ధనమును గురించా, పరలోక సంబంధమైన ధనమును గురించా, పరలోక సంబంధమైన ఆశీర్వాదం గురించా, అవి మనకు తెలియబడతాయి పిల్లారా. వాక్యం చెప్తే బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో పరిశీలన దృక్పథంతో మనం ఆలోచన చేస్తే వాక్యం చెప్తున్నది ఏంటి, ఈరోజు నేటి క్రైస్తవ సమాజంలో జరుగుతున్నది ఏంటి, మరి ఈలోక సంబంధమైన వాటి కోసమేనా? మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ విషయంలో ఈలోక సంబంధమైన విషయంలో మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనుషులందరికంటే దౌర్భాగ్యులమైపోతామని లేఖనం చెప్తుందే. ఈ లేఖనం మన జ్ఞాపకం రావడం లేదా? ఎదుపులేరా, ఈ లోకంలో ఏదో కలుగుతుందని యేసుక్రీస్తుకు రాకూడదు. యేసుక్రీస్తును ఎందుకు నమ్ముకోవాలంటే ఆత్మరక్షణ, నిత్య జీవము, పరలోక ప్రాప్తి, దేవుని ఇంటి వారం అవుతామని నమ్ముకోవాలి.
నరకాన్ని నుంచి మనల్ని తప్పించడానికి యేసుక్రీస్తుకు నమ్ముకోవాలి, ఆత్మరక్షించుకోవడం కోసము. ఈ లోకంలో ఏదో సమృద్ధి కలుగుతుందని నమ్ముకోకూడదు. ఈ లోకంలో మరి కొన్ని రాళ్ళ 60, 70, 80 సంవత్సరాల కొంతవరకే. మరి లోకంలో నమ్ముకొని వారికి కూడా అన్ని సమృద్ధిగా ఉన్నాయి. వారి సంగతి ఏంటి? వారి సంగతి ఏంది? మరి అందుకోసమే మనం ఏమని చెప్పాలి? యేసుక్రీస్తుకు వస్తే ఆత్మరక్షణ, నిత్య జీవము, పరలోక ప్రాప్తి. చూడు, మరి మనం ఆలోచన చేసినట్లయితే మరి నమ్ముకొని వారికి కూడా సమస్తమును సమృద్ధిగా దేవుడు ఇస్తాడు. అందరికి ఇస్తాడు. దేవుడు అందరిని ప్రేమిస్తున్నాడు. అందరికి ఎంత చేసుకున్న వారికి అంతా దేవుడు ఇస్తాడు. అందులో సందేహం లేదు. మరి యేసుక్రీస్తు నమ్ముకుంటేనే మనకు కలుగుతాయి. మీరు కూడా యేసుక్రీస్తు నమ్ముకోండి, అన్ని ఇస్తాడు అని చెప్పడము ఇది లేఖనానుసారమా, లేఖనం సమర్థిస్తుందా అంటే ఇలా మనం ఆలోచన చేయాలి ఈరోజు. మరి క్రీస్తు రాజ్యం అంటే మరి ఈ లోకములో మరి ధనం కలిగి ఉండటంలో మరి క్రీస్తు రాజ్యము కాదు పిల్లరా. ఆత్మ సంబంధమైనది, పరలోక సంబంధమైన ఆశీర్వాదం మనకు మరి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహిస్తున్నాడు అని మనం నేర్చుకుందాం పిల్లారా. మరి లేఖనానుసారంగా మనం చూసుకుందాం పిల్లారా. మరి చూడండి పిల్లారా, పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మారు మనసు పొందాలి. ఏం పొందాలండి? మారు మనసు పొందండి. అందుకోసమే యోహాను సువార్తలో రాయబడ్డది, పరలోక రాజ్యంలో మరి చేరాలంటే కొత్తగా జన్మించాలి. ఒకడు నీటి మూలంగానో ఆత్మ మూలంగానో జన్మిస్తేనే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడని యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం 5వ వచనంలో. అయితే అందుకు యేసు ఒకనితో ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యం చూడలేడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఇట్లా ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. దేవుని రాజ్యంలో చేరాలంటే మారు మనసు పొందాలి. మారు మనసు పొందండి, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. ఒకడు కొత్తగా జన్మిస్తేనే తప్ప దేవుని రాజ్యం చూడలేడని లేఖనం చెప్తుంది పిల్లరా. మనం ఆలోచన చేయాలి. చూడండి పిల్లరా, దేవునికి ఉన్న ఐశ్వర్యం ఏంటి? మరి దేవుడు కలిగి ఉన్న ఐశ్వర్యం ఏంటి? ఐశ్వర్యం ఎలా పొందుకుంటాము అంటే ఒకడు కొత్తగా జన్మించాలి. చూడండి, సువార్తను వినాలి, సువార్త ద్వారా హృదయంలో పశ్చాత్తాపం కలగాలి, మారు మనసు పొందాలి. పాప క్షమాపణతో ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందడం ద్వారా ఆదమమ్మలు పోగొట్టుకున్న దేవుని కుమారత్వము మనం తిరిగి పొందుకుంటాము. అప్పుడు మన నేత్రాలు వెలిగిపడతాయి. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో మన ఆత్మీయ ప్రయాణం చక్కదిద్దుకున్నప్పుడు క్రీస్తు రాజ్యం అంటే ఏంటి? క్రీస్తు రాజ్యము యేసుక్రీస్తు వచ్చి ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించిన వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ధర్మశాస్త్రం కాలంలో వచ్చాడు. ధర్మశాస్త్రానికి లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు. చూడండి, మరణించాడు, సమాధి చేయబడ్డాడు. 3వ దినంలో తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మను పంపిస్తే పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానం గురించి సువార్తను ప్రకటించినప్పుడు హృదయాలు పశ్చాత్తాపం కలిగింది, మారు మనసు పొందింది. మరి సంఘంలో 3000 మంది చేర్చబడ్డారు, సంఘంలో 5000 మంది చేర్చబడ్డారు. వారే క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన వారు. చూడు, క్రీస్తు రాజ్యం వచ్చినా కూడా ఇంకా అనేకులు యేసుక్రీస్తు వస్తాడు, 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడు, అప్పుడు క్రీస్తు రాజ్యము వస్తుంది అని చెప్తున్న వారు ఉన్నారు పిల్లరా. ఎంత భయంకర పరిస్థితిలో మరి నేటి క్రైస్తవ సమాజం ఉన్నది. లేఖనాలను అర్థం చేసుకోలేక మరి మన ఇష్టానుసారంగా మనకు అనుకూలంగా లేఖనంను అవసరాల కోసము మనము అనుకూలపరచుకోవచ్చా? లేఖనాలకు అనుకూలంగా మనమే మన జీవితాలను సరిదిద్దుకోవాలి. మరి దేవుని రాజ్యం ఏంది? ఈ లోక విషయంలో ధనము కలిగి ఉండటంలో క్రీస్తు రాజ్యము కాదు అని లేఖనం చెప్తుంది. అందుకోసమే క్రీస్తు రాజ్యంలో చేరాలంటే ఒకడు కొత్తగా జన్మించాలి, మారు మనసు పొందితేనే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. ఒకడు కొత్తగా జన్మించాలి, నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే తప్ప క్రీస్తు రాజ్యంలో చేర్చలేవు. మరి దేవుని రాజ్యంలో దేవుడికి ఉన్న ఐశ్వర్యం ఏంటి? ఆ ఐశ్వర్యం ఎలా పొందుకుంటాము? ఆలోచన చేసినట్లయితే పిల్లరా, దేవుని ఐశ్వర్యం ఏంటి అనేది మనం ఆలోచన చేద్దాం. లేఖనాలు చూసుకుందాం పిల్లరా. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనము. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరము తీర్చును. చూడండి పిల్లరా, దేవుడికి ఉన్న ఐశ్వర్యం ఏంటి? చూడండి పిల్లరా, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున, దేవుడికి ఉన్న ఐశ్వర్యం ఏంటో మనకు తెలియాలి.
మనోనేత్రాలు వెలిగింపబడితేనే ఆ దేవునికి ఉన్న ఐశ్వర్యం ఏంటో మనకు అర్థమవుతుంది. ఏ క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరము తీర్చును. చూడండి కదా, దేవుడికి ఉన్న ఐశ్వర్యం ఏంటి? ఐశ్వర్యం మనకు అర్థమైతేనే, ఐశ్వర్యం అడిగితే మనకు దేవుడు ఇస్తాడని అవసరం దేవుడికి ఉన్న ఐశ్వర్యం మనం తెలుసుకున్నప్పుడు ఆ ఐశ్వర్యం మనం పొందుకుంటాం పిల్లారా. దేవుడిచ్చే ఐశ్వర్యం ఏంటి? నశించిపోయేది కాదు. చూడండి పిల్లరా, అక్షయమైనది, క్షయమైనది కాదు. చూడండి పిల్లరా, మరి దేవుడు కరుణా సంపన్నుడు అంట పిల్లరా. చూడండి పిల్లరా, దేవుడు కరుణా సంపన్నుడు. ఆ కరుణ ఏంటి అన్నది మనం ఆలోచన చేసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, చూడండి కదా, దేవుడు కరుణా సంపన్నుడై ఉండి ఏం చేశాడు? మనము మన అపరాధముల చచ్చిన వారమై ఉన్నప్పుడు, చూడండి కదా, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బ్రతికించెను. చూడండి కదా, దేవుడు కరుణా సంపన్నుడు ఎప్పుడు? చూడండి, మనము దేవునికి శత్రువులమై ఉన్నప్పుడు, మనం సచ్చిన వారమై ఉన్నప్పుడు, అంటే దేవునితో మనకు సంబంధం లేనప్పుడు, చూడండి, దేవునితో ఎడబాటు కలిగి ఉన్నప్పుడు మనము సైతము దేవుని ప్రేమ చూడండి పిల్లరా, యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు పిల్లారా. మనందరి కోసం యేసుక్రీస్తుని శిలువలో బలియాగా వించాడు పిల్లారా. ఇది ప్రేమ సార్ పిల్లారా. ఆ ప్రేమ చూడండి పిల్లరా, క్రీస్తు మనల్ని బ్రతికించెను. చూడండి పిల్లరా, దేవుడికి ఉన్న కరుణ, దేవుడు కరుణా సంపన్నుడు. చూడండి పిల్లరా, ఆయన కరుణ, ఆ కరుణ తెలుస్తుందా మనకు? చూడండి పిల్లరా, దేవునికి ఉన్న కరుణ చూడండి పిల్లరా, ఆ కరుణను బట్టి చూడండి పిల్లరా, తన కృపామయముకు కీర్తి కలుగునట్లు మనల్ని, చూడండి, తన కృపామయముకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకు మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు పిల్లలు. చెడు ప్రేమ చేత మనల్ని క్రీస్తులో ఏర్పరచుకున్నాడు కాబట్టి తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి ఆయన శరీరం అందు పాపమునకు శిక్ష విధించెను అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లల. చూడండి, దేవుడు ఎంత కరుణా సంపన్నుడు పిల్లల. ఆయన కరుణను బట్టి మన నిమిత్తము తన పేకుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి ఆయన శరీరం అందు పాపమునకు శిక్ష విధించెను. మనల్ని ముందుగా తన కోసమే ఏర్పరచుకున్నాడు. అందుకోసమే స్వార్థను విని హృదయాల్లో పశ్చాత్తాపము కలిగి మారు మనసు పొంది పాప క్షమాపణ ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందడం ద్వారా సంఘము క్రీస్తు మహిమను ధరించుకుంటావు, సంఘములో చేర్చబడతావు, సంఘములో చేర్చబడిన వారే క్రీస్తు రాజ్యంలో చేర్చబడినారు అనే స్పృహ ఆలోచన కలిగి ఉంటాం పిల్లారా. అందుకోసమే దేవుడికున్న ఐశ్వర్యం ఏంటి, దేవుడికున్న కరుణ ఏంటి, దేవుడికున్న కరుణ నిధి ఏంటి? దేవుని కృపానిధి అట. దేవుడు కృపానిధి అగు దేవుడు. చూడండి దేవుని కృప మనకుంటే సమస్తమును దేవుడు జరిగిస్తాడు. దేవుని కృపకు మనము పాత్రులముగా ఉండాలి, దానికి అనుగుణంగా నడుచుకోవాలి. చూడండి, మనము ఏదైనా ఈ లోక సంబంధంగా మనము ఎవరికైనా మరి మరణ శిక్ష, ఉరి శిక్ష పడ్డప్పుడు ఏం చేస్తారు? వారు రాష్ట్రపతికి వేడుకుంటారు, రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి వేడుకుంటారు ఆయన కరుణ చూపాలని. చూడండి, మనం ఆలోచన చేసినట్లయితే మరి వారు ఏం చేస్తారు? ఆయనకు కృప ఉంటే మరి విడుదల చేస్తారు, లేకుంటే లేదు. చూడండి, మరి ఇక్కడ చూస్తే సర్వకృపానిధి నిధులు నిక్షేపాలు మనం చూస్తాం పిల్లారా. నిధులు ఇక్కడ ఇలా నిధి ఏర్పడదండి అని ఆ నిధిని పరీక్ష ఏదో విధంగా మరి వారిని మరి గవర్నమెంట్ ఏం చెప్తుంది? ఆ నిధి నిక్షేపాల కోసం ఎన్నో పరిశోధనలు జరుగుతాయి. మరి దేవుడు ఏం చెప్తారు? దేవుడు కృపానిధి, సర్వకృపానిధి. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో తన వాక్యం ఏ విధంగా చెవలవిస్తుందంటే, తన నిత్యమహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి అగు దేవుడు. మన ఆయన కృపానిధి, ఆయన నిత్యమహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి అగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమ పడిన పిమ్మట. చూడండి, క్రైస్తవుడు అయినందుకు శ్రమ ఏ విధంగా? వాక్యానుసారంగా జీవించినప్పుడు, నీతిని అనుసరించి జీవించినప్పుడు లోకం నీకు శ్రమ కలుగుతుంది. ఆ శ్రమను వాక్యం ఆదరణ కలిగి నీవు జీవిస్తున్నప్పుడు ఆత్మీయ ఆనందం అనేది నీకు ఉంటుంది పిల్లరా. అందుకోసమే దేవుడు కొంచెము కాలం మీరు శ్రమ పడిన పిమ్మట
తానే మిమ్మును పూర్ణులుగా చేసి సిద్ధపరిచి బలపరచును. చూడండి ప్రా, వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. మనం ఏ విధంగా ఆ శ్రమగా అనుకోము. చూడు, ఆ కనిపించని పరలోకం వెళ్ళాలి. ఆ పరలోకం వెళ్ళాలంటే దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక మనం గడిచాడు ప్లారా. ఆ ప్రణాళిక మనకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? ఆయన చేసింది ఏంటి? చూడండి ప్రా, చూడండి ప్రా. దేవుడు ఇంకా మరి ఏ విధంగా ఉన్నాడు? దేవుడు న్యాయ సంపన్నుడు. చూడండి, దేవుడు న్యాయ సంపన్నుడట. యోబు రాసిన పత్రిక 3:14 న్యాయమును దేశించువాడు లోకమును ఏలునా. న్యాయమును దేశించువాడు లోకము నేలునా. చూడు, న్యాయ సంపన్నుడైన వాని మీద నేరము మోపు వాడెవడు. చూడండి, నేరము మోపుదువా. చూడండి, న్యాయ సంపన్నుడైన వాని మీద నేరము మోపలేమండి పిల్లరా. దేవుడు న్యాయ సంపన్నుడు, దేవుడు కరుణ సంపుడు, దేవుని కృపానిది. చూడండి, దేవుని మహిమ ఇంకా ఏందో, దేవుని మహిమైశ్వర్యము. చూడండి, దేవుని మహిమైశ్వర్యము. ఇంక మనము లేఖనం చూసుకున్నట్లయితే పిల్లరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:15-17 చాలా చక్కగా రాయబడ్డది. మీరు అంతరంగ పురుషుని యందు, మీరేం చేస్తారంటే, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లు. చూడండి, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించున్నట్లు తన మహిమైశ్వర్యము, చూడండి, తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియో. చూడండి, దేవుని మహిమైశ్వర్యము క్రీస్తు ద్వారా మన హృదయంలో స్థిరముగా నివసించినట్లు తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని. చూడండి, మరి దేవుని మహిమ, దేవుని కృప, దేవుని ఐశ్వర్యము, దేవుని కృప, సర్వ కృప అనేది ఎలా ఉన్నది? యేసుక్రీస్తు ద్వారా మనకు ఎంత గొప్ప భాగ్యం ఉన్నది. అది నశించిపోయేది కాదు పిల్లరా. చూడు, అక్షయమైనది పిల్లరా, క్షయమైనది కాదు దేవుడిచ్చేది. అది మనకు అర్థమైతే అప్పుడు మనము ఈ లోక సంబంధమైన వాటి విషయంలో మనము ఈ లోకంలో ధనం కలిగి ఉండాలని అనుకోము పిల్లరా. మరి చూడండి పిల్లరా, దేవుని బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన ఎందుకు గుప్తములైనట. చూడండి పిల్లరా, దేవుని బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు. జ్ఞానం అంటే ప్రతి ఒక్క విషయాన్ని జ్ఞానంతో ఆలోచించి సమస్యను పరిష్కరించుకుంటాం. విషయం మనం ప్రయాణం చేస్తాం పిల్లరా. కొలస్సీయులకు రాసిన పత్రిక 2:3 బుద్ధి జ్ఞానములు సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయి. అంటే బుద్ధి జ్ఞానములు సంపదలు ఆయన యందు గుప్తములు ఉన్నాయి. ఆ గుప్తములు ఉన్నాయి వాటిని మనం ఏ విధంగా అడగాలి, ఏ విధంగా మనము దేవుడు అనుగ్రహిస్తాడు అనేది మనం తెలుసుకున్నప్పుడు, చూడండి, ఎవరికైనా జ్ఞానం కొదవగా ఉంటే దేవుడు అడుగుమన్నాడు. మీలో ఎవరికైనా జ్ఞానం కొదవగా ఉంటే అతడు దేవుణ్ణి అడగవలను. అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళంగా దయచేస్తాడు. చూడు, నీకు జ్ఞానం కొదవగా ఉంటే దేవుణ్ణి అడగండి, దేవుడు ఇస్తాడు. దేవుడు ఇవ్వడానికి రెడీ ఉన్నాడు. కానీ దేవుణ్ణి అడిగే విధానము, దేవుడు ఐశ్వర్యం ఏంటి, దేవుని సర్వకృప అనేది ఏంటి, దేవుని మహిమ ఏంటి అనేది మనకు అర్థమైతే అప్పుడు మనోనేత్రాలు వెలిగింపబడితే దేవుణ్ణి అడిగేదేంటి, దేవుని అడగవలసిందేంటి, లేకంలో మరి ఈ లోకము ధనధాన్యాల కోసం అడుగుతున్నామా? చూడండి, ఎంత వాక్యం ఏ విధంగా తేటతెల్లంగా చెప్తున్నది. కానీ వాక్యం తెలియకుండా లేకంలో మాకు అవన్నీ కలిగినాయి మీకు కూడా కలుగుతాయని మనం చెప్పడము ఎంత వాక్యంకు విరుద్ధము. అందుకోసమే చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:19 క్రీస్తు ఈ లోక విషయంలో నువ్వు క్రీస్తునందు మరి నువ్వు విశ్వాసం ఉంచితే ఈ లోకములో బతకడానికి కోసం నువ్వు క్రీస్తు ఎంత తీసుకుంటున్నావు, మనుషులందరికంటే దౌర్భాగ్యులు అవుతావని లేఖనం చెప్తుంది పిల్లలు. అందుకోసమే లోకంలో మరి క్రీస్తు నమ్ముకున్న వారికి కూడా అన్ని సమృద్ధిగా ఉన్నాయి. వారికి కూడా పిల్లలు ఉన్నారు, వారికి కూడా ఆస్తున్నది, వారికి కూడా అంతస్తులు ఉన్నాయి. వారి సంగతి ఏంటంటే యేసుక్రీస్తు నమ్ముకోవాలంటే ఆత్మరక్షణ కోసము, నిత్య జీవం కోసము, పరలోకాని కోసము. చూడండి, మరి ఆ దేవుడికి ఉన్న ఐశ్వర్యము లోక సంబంధమైనది కాదు, నశించిపోయేది కాదు. చూడు, క్షయమైనది కాదు, అక్షయమైనది దేవుడిచ్చేది. అది మనం తెలుసుకున్నప్పుడే దేవుణ్ణి అడిగే విధాము, దేవుణ్ణి అడిగి దాన్ని కాపాడుకునే విధం అనేది మనకు అర్థమవుతుంది పిల్ల. దేవుని అనుగ్రహ ఐశ్వర్యము,
చూడండి, దేవుని అనుగ్రహైశ్వర్యము ఏంటో మనము రోమిల రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనంలో చాలా చక్కగా రాయబడ్డది. అట్టి కార్యములు చేయువానికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొని అనుకొందువా? లేదా దేవుని అనుగ్రహమును మారు మనసు పొందుటకును నిన్ను ప్రేరేపించుతున్నదని ఎరగక. చూడండి, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నదని ఎరగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును ధృవీకరించేదవా? చూడండి, ఆయన దేవుని అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును నువ్వు తృణీకరిస్తావా? దేవుడు ఏ విధంగా మనల్ని నా పిల్లలు నా కోసం నా వరకు నా దగ్గరికి రావాలని దేవుడు సమస్తమును మన ముంగట పెడితే అవి మనకు అర్థం కాకుండా ఏదో శరీర సంబంధమైన దానికోసము, ఏదో ఈ లోకంలో 60, 70, 80 సంవత్సరాల కోసము మరి దాన్ని ఆపేక్షించుకోవాలని, దాన్ని కోరుకోవాలని దేవుడు మాకు ఇస్తాడని చెప్పడము ఎంతవరకు కరెక్టు? లేఖనం అలా సమర్థిస్తుందా? అపొస్తలులు ఆ విధంగా ఈ లోకంలో ఉన్న వాటి కోసము ఆపేక్షించారా? వారు ప్రార్థనలు చేశారా? మాకు ఇవన్నీ కలిగినాయి, మీకు కూడా కలుగుతాయని అపొస్తలులు చెప్పారా? యేసుక్రీస్తు నమ్ముకుంటే పాపక్షమాపణ, నిత్య జీవం, పరలోక ప్రాప్తి, దేవుని ఇంటి వారం అవుతాము. ఆత్మరక్షణ, నిత్య జీవం, పరలోక ప్రాప్తి. ఎంత భయంకర పరిస్థితిలో నుంచి దేవుడు కాపాడుతాడు. చూడండి, పాప శాపం నుండి మనల్ని తప్పించడానికి దేవుడు తన ప్రియకుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను. అందుకోసమే చూడండి, దేవుడు ఇంకెలాంటి వాడు? శ్రీమంతుడగు దేవుడు. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనము, అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమ సువార్త. అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తున్నాడు ఏమని? అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము. మహిమగల సువార్త. చూడండి, ఇంకా యోబు దేవుడు మహావివేకట. యోబు గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనంలో ఆయన మహావివేకి, అధిక బల సంపన్నుడు, ఆయనతో తెగించి ఆని నొందిన వాడెవడు? చూడు, ఆయన మహావివేకి, అధిక బల సంపన్నుడు, ఆయనతో పోరాడ తెగించి ఆని నొందని వాడెవడు? చూడండి, ఎంత గొప్ప ఆ ఐశ్వర్యం కలిగిన వాడు, మహావివేకి, బహళ సంపన్నుడు, న్యాయ సంపన్నుడు, దేవుడు గుణ సంపన్నుడు, దేవుని గుణ లక్షణాలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి. అవి మనకు అర్థమైతే యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకునేది ఏంటి? ఈ లోక సంబంధమైన వాటి కోసమా? ఈ లోకంలో ధనం కలిగి ఉండడమా? అవే ప్రత్యక్షమైనవి కావు. అందరికీ ఇస్తాడు దేవుడు. నమ్మని వారికి సమస్తమును కలిగి నేను నమ్మినా నేను నాకు అన్ని కలిగినాయని చెప్పడం కాదు, అది లేఖనానుసారమైనది కాదు. ఇంకా మరి ఏమి ఇస్తాడు? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. క్రీస్తు యొద్దకు వస్తే దేవుడు ఇచ్చేదేంటి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తాడట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. దేవుడు ఇచ్చేదేంది? మరి ఏ మనిషి చూడండి, దేవుడు ఇచ్చేది, దేవుడు తను ప్రేమించే వారికి కొరకు ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేవు, చెవికి వినబడలేవు, మనిషి ఆ హృదయానికి గోచరం కాలేదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన మాట ఇందుని గురించి, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేవు, చెవికి వినబడలేదు, మనిషి హృదయం నాకు గోచరం కాలేదు అని రాయబడి ఉన్నది. చూడండి, దేవుడిచ్చేది ఏంటి? మనిషికి కనపడలేదట, వినపడలేదా, మనిషి హృదయం నాకు గోచరం కాలేదట. అందుకోసం చూడండి, మరి ఏ విధంగా ఉన్నది లేఖనం? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10, 11, 12 వచనాలు చాలా చక్కగా రాయబడ్డది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. చూడండి, మనకు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతో అతనిలో ఉన్న మనిషి ఆత్మకే గాని
మనుషులలో ఎవరికి తెలియను. చూడండి ఒక మనుషుని సంగతులు ఆ మనిషి ఆత్మకి కానీ ఇంకెవరికి తెలియదు, ఆయన తెలియజేస్తేనే తెలుస్తాయి. అలాగే అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియను. చూడండి దేవుని సంగతులు దేవుని ఆత్మకి గాని ఇంకా ఎవరికి తెలియను. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని, ఇప్పుడు దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నటకై మనము లౌకికాత్మ కాక మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. దేవుని యొద్ద నుండి ఆత్మను పొంది ఉన్నాము. అందుకోసమే పొంది ఉన్న మనము ఏమడగాలి, ఏమి దానిని పొందుకోవాలి, ఎలా పొందుకోవాలి, దేవునికి ఉన్న ఐశ్వర్యం ఏంటి, దేవునికి ఉన్న కృపానిధి ఏంటి, దేవుడు ఎంత గొప్ప బల సంపన్నుడు, చూడండి ఈ దేవుడు ఎంత గొప్ప మహావివేకి, అవన్నీ మనం తెలుసుకుంటాము, అవన్నిటిని అడుగుతాము, పొందుకుంటాము. ఎలా కాపాడుకోవాలో, ఎలా మెదులుకోవాలో అనేది దేవుని ఆత్మను పొందిన వానికి తప్ప లౌకికాత్మను పొందిన వానికి తెలియదు. లౌకికాత్మను పొందిన వాడికి దేవుడు దయచేసేది మనిషి హృదయానికి గోచరం కాదట, కనపడదట. చూడండి లేఖనం ఏ విధంగా అర్థమవుతుంది. అందుకోసమే అపొస్తలులు క్రీస్తు మహిమను పొందుకున్న వారు మరి లోకంలో ఉన్న వాటిని వారు ఆపేక్షించలేదు, వారి కొరకు వాళ్ళు నిరీక్షించలేదు. చూడండి కనిపించిన వాటిని కాదు, కనబడిన వాటి కొరకు నిదానించి చూస్తున్నారట. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నామని లేఖనం చెప్తుంది పిల్లారా. 2 కొరింథీయుల రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ 4వ అధ్యాయం 17వ వచనంలో మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకర శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభావరం కలుగుచున్నది. చూడండి ఈ క్షణము, ఈ ఒకటే క్షణమట. అంటే చూడండి ఈ జీవితంలో శ్రమలు నిందలు వస్తాయా, ఈ క్షణమాత్రం ఉండే కాలము శ్రమలలో అయినా సరే ఖచ్చితంగా వాక్యం కోసం వాక్యానుసారంగా జీవించాలి. శ్రమలు నిందలు వస్తే క్రైస్తవుల జీవితం అన్నది శ్రమలు నిందలతో కలిగినది. వాక్యానుసారంగా నీతిని అనుసరించి జీవించినప్పుడు దేవుడు మనల్ని ఇరుకులో విశాలత కలగజేస్తాడు. దానికోసం మనం ఏం చేయాలా? మేము దృశ్యమైన వాటిని చూడక, ఇవేవో ఈ లోకమును ఆశించాలని కాదు, అదృశ్యమైనది దేవుడు ఉండే ఆ పరలోకం చేరాలంటే వాక్యానుసారంగా జీవించాలి. యేసుక్రీస్తు ఈ లోకంలో వచ్చి సుఖపడడానికి రాలేదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. అపొస్తలులు ఈ లోకంలో సుఖపడలేదు, ఈ లోకంలో ఉన్న వాటిని ఆపేక్షించలేదు. ఆ వారు కూడా పరలోకం చేరాలంటే దేవుని మహిమను ధరించుకున్న మనము ఆ దేవుని మహిమను గురించి సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటించడమే క్రైస్తవుడికున్న గొప్ప భాగ్యము. అందుకోసమే యేసుక్రీస్తు ఈ లోకంలో సుఖపడడానికి రాలేడు. ఏం చేశాడు? 2వ మరణాన్ని నిర్ధకం చేశాడు. చూడండి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, ఏం చేశాడు? క్రీస్తు మరణం నిర్ధకం చేశాడు, జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తీసుకుని వచ్చాడు. 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో క్రీస్తు యేసు మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడిన దీవునైనా తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణం నిరర్థకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తీసుకుని వచ్చాడు. వచ్చినప్పుడు ఆ వెలుగులోకి తీసుకొచ్చిన సువార్తను గురించి అపొస్తలుడైన పౌలు గారు సువార్తను గురించి నేను చెప్పడానికి సిగ్గుపడేవాడిని కానంటున్నట్టు. ఎందుకు సిగ్గుపడేవాడు కావు పౌలు గారు అంటే, సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి నేను మనమై ఉన్న ఆత్మను రక్షించే శక్తి గల వాక్యమయ్యా. చూడు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనము, సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాను. ఎందుకు సిగ్గుపడవాడు కావయ్యా అంటే, ఏలయనగా అని చెప్పుడు నమ్ము ప్రతి వానికి రక్షణ కలగేయుటకు సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. చూడండి సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. చూడండి మనం ఆలోచన చేయాలి. సువార్తను ఐశ్వర్యం కలిగిన అపొస్తలులు సువార్తను ప్రకటిస్తున్నారు. చూడు సువార్తను ఐశ్వర్యం కలిగిన అపొస్తలులు సువార్తను ప్రకటిస్తున్నారు. ఏ విధంగా ప్రకటిస్తున్నారు? దుఃఖపడి వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించుచున్నామంటున్నారు. దరిద్రమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యం కలిగించి వారమంటున్నారు. ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారమని అపొస్తలులు అంటున్నట్లున్నారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించుచున్నాము. చూడండి ఈ లోకంలో అన్ని దుఃఖాలే కలుగుతాయి, ఆత్మ సంబంధంగా సంతోషం అనేది ఉంటుంది. దరిద్రులం అంటే ఈ లోక విషయంలో మనకేముండదు, వాక్యానుసారంగా ఆత్మానుసారంగా జీవించి
ఖచ్చితంగా జీవించినప్పుడు నీకు లోకంలో ధనధాన్యాలు కలిగి ఉండవు. చూడండి, అనేకులకు ఐశ్వర్యం పంచుతాం. ఐశ్వర్యం ఏంటండి? క్రీస్తు మహిమను ధరించుకున్న మనం ఆ క్రీస్తు మహిమను అనేకులకు పంచే గొప్ప భాగ్యం ఐశ్వర్యము. ఐశ్వర్యం కలిగి ఏమీ లేని వారమైనటువంటి సమస్తమును కలిగిన వారము. చూడండి, వాక్యానుసారంగా వాక్య ప్రకారంగా జీవించినప్పుడు ఈ లోకంలో నీకు ఏమీ ఉండదు. కానీ సమస్తము కలిగిన వారం అంటే ఆ క్రీస్తు మహిమను ధరించుకోవడమే సమస్త మహిమ ధరించుకోవడము. చూడండి, క్రీస్తు మహిమను ధరించుకోవడం దేవుడు కలిగి ఉన్న ఐశ్వర్యము, దేవుడు కలిగి ఉన్న ఆ గొప్ప భాగ్యం కలిగి ఉండడము. అందుకోసమే ఈ లోకంలో మరి ఆ సువార్తను డబ్బులతో కొంటే వచ్చేది కాదు. చూడండి, ఎవరైనా ఒక వ్యక్తి అనారోగ్యమైనప్పుడు, చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఏమైతుంది? హాస్పిటల్కి వెళ్ళి ఎన్ని డబ్బులైనా సరే ఈయనను బ్రతికించండి అంటే, చూడండి, బ్రతికించినంటే ఆ డబ్బు బ్రతికిస్తుందా? బ్రతికించలేదు పిల్లరా. మరి సువార్తను డబ్బుతో కొనాలనుకుంటున్నావా? లేదు పిల్లరా. ఎవడును ఏ విధం చేత తన సహోదరుని విమోచింపలేడట. చూడండి, ఎవడు మరి సువార్తతో కొనేది కాదు. ఎవడు ఏ విధం చేతను తన సహోదరుని విమోచింపలేడు. వాని కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడు లేడు. వాడి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ అట్లా తీరక ఉండవలసినదే. చూడండి, తీరక ఉండవలసిన దాన్ని మరి దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారంతో ఈ లోకానికి పంపి మనందరి నిమిత్తము యేసుక్రీస్తు ఈ లోకంలో మరి ధర్మశాస్త్రం అమలులో కాలంలో వచ్చాడు. ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి. చూడండి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. అందుకోసమే దేవునికి ఉన్న ఐశ్వర్యము, దేవుని కృపానిధి, దేవుని మహాసంపన్నుడు అవన్నిటి పొందుకోవాలంటే మరి యేసుక్రీస్తు ద్వారా మనము పొందుకునే భాగ్యమును. అందుకోసమే ఈ మట్టి ఘటంలో ఈ ఐశ్వర్యం మాకు కలదంటున్నాడు పిల్లలు అపొస్తలుడైన పౌలు గారు. ఈ మట్టి ఘటము, ఈ ఘటం వెళ్ళిపోతుంది. ఈ మట్టి నుండి వచ్చింది కాబట్టి మట్టికి అప్పచెప్పాలి. అందుకోసమే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4:7 అయినను ఈ బలాధిక్యము మామూలమైనది కాదు, దేవుని అయినట్లు మట్టి ఘటములో ఈ మహిమైశ్వర్యము మాకు కలదు. చూడండి, ఈ మహిమైశ్వర్యం మాకు కలదు. అందుకోసమే ఈ మహిమైశ్వర్యం గురించి మనము క్రీస్తును అనుసరించిన నీవు, క్రీస్తును పొందుకున్నాను, క్రీస్తు మహిమను ధరించుకున్నా నీవు ఆ మహిమైశ్వర్యంను ప్రకటించే వారంగా ఉండాలి. చూడండి, అంది క్రీస్తు ఐశ్వర్యం ఏంటి? చూడండి, క్రీస్తు ఐశ్వర్యము అన్ని జనులలో ప్రకటించడానికి నాకు గొప్ప భాగ్యం కలిగిందని అపొస్తలుడైన పౌలు గారు అంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:9 పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన ఎదుట తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియపరచబడాలని ఉద్దేశించి శోధింప సఖ్యం కాని క్రీస్తు ఐశ్వర్యము అన్ని జనులలో ప్రకటించుటకు, చూడండి, క్రీస్తు ఐశ్వర్యం అన్ని జనులలో ప్రకటించుటకు నాకు దయచేయబడ్డది. అందుకోసమే మరి క్రైస్తవులు కలిగి ఉన్న ఐశ్వర్యం ఏంటి? చూడు, క్రైస్తవులు కలిగి ఉన్న ఐశ్వర్యం ఏంటి అంటే, చూడండి, క్రైస్తవులు కలిగి ఉన్న ఐశ్వర్యము సత్క్రియలు, సువార్తను ప్రకటించడమే ఆ భాగ్యము. చూడండి, మరి ఆ భాగ్యం ఏంటో మనం లేఖనం చదువుకున్న పిల్లరా. 1 తిమోతి రాసిన పత్రిక 6:19 సత్క్రియలను ధనము గలవారును ఔదార్యం గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. చూడండి, సత్క్రియలు అనే ధనము ఇతరులకు పాలిచ్చేవారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. చూడండి, క్రైస్తవుడు కలిగి ఉన్న ఐశ్వర్యం ఏంటి? సత్క్రియలు, సువార్త. ఆ సువార్త విషయంలో ఇతరులకు పాలిచ్చేవారంగా ఉండాలి. ఆ క్రీస్తు మహిమను ధరించుకున్నా నీవు క్రైస్తవుడు, ఆ క్రైస్తవురాలా మరి క్రీస్తు మహిమ గురించి, క్రీస్తు అనుగ్రహించిన నీవు, క్రీస్తును పొందుకున్నావు నీవు, క్రీస్తు మహిమను పొందుకున్న నీవు ఆ ధనమును అనేకులకు పంచాలి. పంచుతున్నావా? ఈ లోకములో 60-70 సంవత్సరాల కోసం ఈ దానం కోసమే ప్రాకులాడుతున్నామా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? సమస్త ఉపదేశంలోను జ్ఞానము చూడు, సమస్త జ్ఞానంలోను ఐశ్వర్యవంతులైతే అంటున్నాడు పిల్లరా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:4 క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూసి, చూడండి, క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూసి మీ విషయమైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తుని గురించిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను, అనగా ఉపదేశములోను, సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడ్డది 1:4-6 రాయబడ్డది. చూడండి, ఐశ్వర్యవంతులు
జ్ఞానమందును ఉపదేశమందు సమస్త జ్ఞానంలో ఐశ్వర్యవంతులైతిరి. చూడండి, క్రీస్తు మహిమను కలిగిన మనము ఎంత గొప్ప ఐశ్వర్యం కలిగిన వారు, ఎంత జ్ఞాన సంపన్నులము, ఎంత వివేకులము. చూడండి, అలాంటి జీవితం జీవిస్తున్నామా? ఆ క్రీస్తు మహిమను పొందుకున్న మనం ఆ మహిమ గురించి అనేకులకు ప్రకటించే వేస్తున్నామా? ఆ క్రీస్తు ఐశ్వర్యము, ఆ ధనం కలిగిన మనము ఆ ధనమును అనేకులకు పంచుతున్నామా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? చూడండి, మనము క్రీస్తు మహిమ ఏంటి, క్రీస్తు మహిమ నిరీక్షణ అన్న సంగతి దేవుడు పరిశుద్ధులకు తెలియపరచకోరాడట. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1:27 అన్ని జనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. చూడు, అన్యజనులలో ఈ మనం పొందుకున్న మహిమైశ్వర్యం ఎట్టిదో అనగా మీ అందున్న క్రీస్తు క్రీస్తు మహిమ నిరీక్షించి ఉన్నాడన్న సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మము వారికి బయలుపరిచెను. చూడండి, క్రీస్తును అందుకున్న క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు పరిశుద్ధుల యందు పరిశుద్ధతకు తెలియపరచగోరాడు. ఇప్పుడు ఆ మర్మము అన్ని జనులకు కూడా మరి తెలియపరచబడుతున్నాడు. అన్ని జనులకు ఎలా విందండి? సువార్త ద్వారా. ఆ సువార్త అనే ఒక గొప్ప ఆ సువార్త ధ్వనము, సువార్త అనే ఐశ్వర్యము అనేకులకు పంచాలి. యేసుక్రీస్తును ఎద్దకు వస్తే ఆత్మరక్షణ, నిత్య జీవం, పరలోక ప్రాప్తి ఈ లోకంలో మనం కలుగుతాయని, ఈ లోకంలో ఉన్న వాటినన్నీ కలుగుతాయని యేసుక్రీస్తు రండి అని చెప్పడము లేఖనానుసారం కాదని లేఖనం చెప్తుంది పిల్లారా. అందుకోసమే పిల్లారా, ఏ విధంగా మరి క్రీస్తునందు మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించితిరి. ఏప్రిల్ రాసిన పత్రిక 10:34-35 ఏలైనగా మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైన స్థిరమైనది స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోటకు సంతోషంగా ఒప్పుకుంటురి. మీ లోకంలో ఆస్తి కోల్పోవడం కూడా క్రీస్తు కోసం మీరు సంతోషంగా ఒప్పుకుంటురి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగును. క్రీస్తు కోసం నువ్వు ఈ లోకంలో ఉన్న వాటిని సంతోషంగా దాన్ని కోల్పోవటకు ఒప్పుకున్నప్పుడు, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టక దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం మీకు కలుగును. ఆ పరలోకం చేరే గొప్ప బహుమానం ఉన్నది. ఆ బహుమానం కోసం చాలా ఓపికతో ఉండాలి అని లేఖనం చెప్తుంది పిల్లరా. భూమి మీద మీరు ధనము చేకూర్చుకోకూడదు. లేఖనం ఏం చెప్తుంది? 6వ అధ్యాయము మత్తయి సువార్త 6:19 భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకునవద్దు, ఇక్కడ చిమ్మడ కొట్టును, తిప్పు తినివేయును, దొంగలు కన్నం వేయుదురు. చూడండి పిల్లరా, 20 పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనకుడి, అచ్చట చిమ్మట కొట్టును, తుప్పు తినివేయును, దొంగలు కన్నం వేయురు. అందుకోసమే క్రైస్తవుడి పౌరస్థితి పరలోకమందున్నది. మన పౌరస్థితి పరలోకమందున్నదని ఎరగాలి. అందుకోసమే ఆ పరలోకంలో ధనం చేకూర్చుకోవాలంటే ఈ లోకం విషయంలో మనము సువార్త నిమిత్తము మన ధనాన్ని ఖర్చు పెట్టాలి, పనంగా పెట్టాలి. ఆ పరలోకంలో ధనము రెట్టింపు అవుతుందని లేఖనం చెప్తుంది. అందుకోసమే మీ ధనం ఎక్కడ ఉండనో, మీ హృదయం అక్కడ ఉండనో. అసలు ధనం అంటే ఏంటి? క్రైస్తవుడి ధనము సువార్త. ఆ సువార్త ధనము, ఆ సువార్త సత్క్రియలనే ఆ ధనము కలిగి ఉండడమే క్రైస్తవుడు కలిగి ఉన్న ధనము. ఈ లోకంలో మనం రాంగ్యం తెచ్చామా? తేలేమండి. పోంగ్యం తీసుకెళ్ళాము. ఒక యథార్థమైంది. అది మనకు అర్థమైనప్పుడు చూడండి మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం. మీ ధనం ఎక్కడ ఉండవు, మీ హృదయం అక్కడ ఉంటున్నది. అందుకోసమే అసలు ధనం ఏంటి? సువార్త. ఆ సువార్త ధనం కలిగి ఉండడము. అలా కలిగి ఉన్నావా? ఆ కలిగి ఉన్న ధనమును అనేకులకు పంచుతున్నావా? చూడండి ఏ విధంగా మనం అనుకుంటున్నాం. అందుకోసమే దైవజనుడా, నువ్వు వీటిని విసర్జించుమో, ఈ లోక విషయంలో నువ్వు ఏంటి అని అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి చెప్తున్నట్లురా. 6వ అధ్యాయం 9-10 ధనవంతులవుటకు ఆపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తంలోను హానికరములై ఉన్నారు. అనేకులు దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నాశనంలోనికి ముంచివేయును. చూడండి, ధనం కోసము ఈ లోకంలో క్రీస్తు మహిమను ధరించుకున్న నీవు ఇంకా లోక విషయంలో ధనం అంటున్నావా? ఎలాంటి పరిస్థితులు? ధనవంతుడవుటకు ఆపేక్షించు వారు శోధనలోను, ఊరిలోను, అవివేక యుక్తములను, హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నాశనంలోని ముంచివేయును. ఎందుకనగా అంటుడు ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయిరి, నానా బాధలతో తమ్మును తాము పొడుచుకొనిరి. చూడండి,
నానా బాధలతో. అందుకోసమే దైవజనుడా నీవైతే వీటిని విసర్జించుము. దైవజనుడా నీవు సువార్త అనే ధనం కలిగి ఉన్నావు, సువార్త అనే ఐశ్వర్యం కలిగి ఉన్నావు. ఆ ఐశ్వర్యమే గొప్పది, క్రీస్మయమనే గొప్పది. ఈ లోకం ధనం కోసం నువ్వు పాకులాడితే చాలా నష్టపోతావు. అందుకోసమే దైవజనుడా నీవైతే వీటిని విసర్జించుము. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడుము. దైవజనులు ఎలా ఉండాలట? నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడము. అందుకోసమే ధనవంతులు అవ్వడం తప్పు కాదు. కానీ మీ ధనాన్ని సువార్త నిమిత్తం ఖర్చు పెట్టండి. సువార్త నిమిత్తం ఖర్చు పెట్టండి. ధనం కోసమే ఆపేక్ష కలిగి ఉండడం తప్పు. ధనం కలిగి ఉండడం తప్పు కాదంటుంది పిల్లరా. చూడండి లేఖనం ఏం చెప్తుంది? ధనవంతుల వారు గర్విష్ఠులు కాక. మొదటి తిమోతి రాసిన పత్రిక 6:17-18 వచనంలో మందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచి సుఖముగా అనుభవించుటకును సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక కలిగి ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలముకు మంచి పునాది తమ కొరకు వేసుకుని మేలు చేయువారును, సత్క్రియలను ధనము గలవారును, ఔదార్యం గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారునై ఉండవలని వారికి ఆజ్ఞాపించుము. చూడండి, క్రైస్తవుడు ధనం కలిగి ఉండడం కాదు, ధనం కలిగి ఉండద్దని కాదు. మీ ధనము స్వార్థ నిమిత్తము ఖర్చు పెట్టండి. ఆ స్వార్థ నిమిత్తం ఖర్చు పెడితే సంతోషంగా ఒప్పుకున్నారట. చూడండి, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మరి క్రీస్తును విశ్వసించిన నీవు, క్రీస్తు నందు విశ్వాసం ఉంచిన నీవు, క్రైస్తవులమైన మనము ఈ లోక సంబంధమైన వాటి కోసము మనం వింపర్లాడుతున్నామా? అపొస్తలులు అలా చేశారా? యేసుక్రీస్తు ఈ లోకంలో వచ్చి ఏం చేశాడు? దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. అపొస్తలులు ఏ విధంగా క్రీస్తు మహిమను ధరించుకున్న వారు, అపొస్తలులు ఈ లోక సంబంధమైన వాటి కోసం వారు వెంపర్లాడలేదు. అందుకోసమే క్రీస్తు మహిమను ధరించుకున్న మనము, క్రీస్తు రాజ్యం ఎలాంటిదండి? క్రీస్తు రాజ్యము మరి ఈ లోకంలో ధనం కలిగి ఉండడము కాదు, లోకంలో ఇది ధనము కలిగి ఉండడం కాదు. అసలు క్రైస్తవుడికున్న ధనం ఏంటి? సత్క్రియలనే ధనము. ఆ సత్క్రియలనే ధనం అనేది లేఖనం ద్వారా ఈరోజు మనం నేర్చుకున్నట్లారా. మరి ఈ లోకంలో ధనము సంపాదించుకోవడం కాదు. ఈ 60, 70, 80 సంవత్సరాల కోసం క్రీస్తునందు నిరీక్షించిన మనుషులందరికంటే దౌర్భాగ్యులైతే అని లేఖనం చెప్తుంది పిల్లారా. అందుకోసమే చూడండి, ఈరోజు మనం ఏం నేర్చుకున్నాము? యేసుక్రీస్తుతో రండి సమస్తము కలుగుతాయని చెప్తున్న వారికి ఏం తెలలేదు? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం వారికి తెలవడం లేదు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం చూడండి, దేవుడిచ్చేది మరి నశించిపోయేది కాదు, క్షేమనేది కాదు, అక్షయమైన ధనమును మరి స్వార్థ, ఆ సత్క్రియలు అనే ధనం కలిగిన మనము, ఆ ధనంలో ఇతరులకు పాలిచ్చే వారంగా ఉండాలి. లేదండి మేము ఇవే లోకమున్న వాటిని మనం ఆశిస్తామనంటున్నావా? సాతాను ఏం చెప్తాడు? శరీరాశ, నేత్రాశ, జీవడమ్మని చెప్పి పెడతాడు. సంపాదించుకో, ధనవంతుడి కావటాడు. ధనవంతులు అవివేకులు ఊరిలో పడతారట, నష్టంలో పడతారట లేఖనం చెప్తుంది. చూడండి, మరి సాతాను మనల్ని ఏ విధంగా భ్రమ పెడుతున్నాడు? నువ్వు క్రైస్తవుడవే, నీకు ధనవంతుడుగా, నీ లోకంలో ఉన్న వాటిని అన్ని ధనము కలుగుతాయని చెప్పు అని చెప్తున్నాడా? వాడు సాతాను. శరీరాశ, నేత్రాశ, జీవడమ్మని చూపెడతాడు. వాటికి సిద్ధపరిచిన నరకానికి నడిపించడానికి మనం వాడి మహిమలో ఉంటే, మరి యేసుక్రీస్తుకు రండి, యేసుక్రీస్తుకు ఉంటే అన్ని సమస్తం కలుగుతాయని చెప్తున్నావా? మరి లోకంలో ఉన్నవారు కూడా, యేసుక్రీస్తు నమ్మున్న వారికి కూడా కలిగి ఉన్న వారి సంగతి ఏంటంటే, అప్పుడు లేఖనం చెప్తుంది. మరి క్రైస్తవుడు పొందుకున్న మహిమేంటి? క్రైస్తవుడు పొందుకున్న ధనం ఏంటి అంటే సత్క్రియలు అనే ధనము. ఇతరులకు పాలిచ్చే వారంగా ఉండాలి. అలా పాలిచ్చే వారంగా ఉంటూ మన ధనాన్ని ఈ లోక విషయంలో సువార్త నిమిత్తం ఖర్చు పెడితే పరలోకంలో ధనము చేకూరుతుందని లేఖనం చెప్తుంది. అలాంటి స్థితిలో మనం ఉంటూ వాక్యాన్ని అర్థం చేసుకో, మన వాక్యాన్ని ప్రకారంగా జీవించి శ్రమైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా దేవునికి మహిమ తెచ్చే వారంగాను, గంత తెచ్చే వారంగా ఉందాం. ఆడు సాతాను ఊరిలో నుంచి మనము బయటకు రావాలి. బయటకు వచ్చి దేవుడు దయచేసి ఆ పరలోకం వెళ్ళాలంటే వాక్యానుసారంగా జీవించాలి. యేసుక్రీస్తు ఈ లోకంలో వచ్చి దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. అపోస్తలులు ఏ విధంగా ఈ లోకం గురించి ఆలోచించలేదు. సువార్త విషయంలో, సువార్త కోసం వారికి ఉన్న ధనాన్ని, వారి స్థిరాస్తులను అమ్మి పరలోకంలో ధనం చేకూర్చుకున్నారు.
మరి ఆ క్రీస్తు మహిమను ధరించుకోవడం అంటే ఏంటంటే దేవుని మహిమను, ఆ దేవుని మహిమ ఐశ్వర్యం కలిగి ఉండడం అంటే క్రీస్తు సువార్తను కలిగి ఉండడం. ఆ సువార్త కలిగి ఉండడమే సత్క్రియలు అనే ధనము. ఆ ధనం కలిగి ఉండి మనమందరము మనకున్న ధనాన్ని ఇతరులకు పాలిచ్చే వారంగా ఉంటూ మనమందరము దేవునికి మహిమ తెచ్చే వారంగాను, ఘనత తెచ్చే వారంగా ఉంటూ ముందుకు సాగుదాం. ఇంతవరకు చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రిలారా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? యునైటెడ్ బైబుల్ అకాడమీ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బిడబ్ల్యూ అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో, మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొచ్చున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు.